దేవుని మనకు సూత్రాలు మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం అండి. ఒకసారి చదువుకుందాము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను మీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ ఒకసారి చూడండి, నీవు నా దాసుడివని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. నువ్వు దేవుని బిడ్డనని నిన్ను నా కుమారుడుగా, అంటే దేవుని బిడ్డగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నారు. నిన్ను విడిచిపెట్టలేదు, ఉపేక్షించలేదు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఎప్పటికీ విడిచిపెట్టలేదు. నువ్వు అనేక సమస్యల్లో నువ్వు ఉండావేమో, అనేక ఇబ్బందుల్లో నువ్వు ఉండావేమో, నేను విడిచిపెట్టలేదు. నిన్ను విడిచిపెట్టక నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నేను ఉపేక్షించక నేను నా దాసుడిగా ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నువ్వు దిగులు పడొద్దు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను. ఆయనే నీతో చెప్తున్నాడు, ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. అవునండి, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉన్నాడు. అందుకే నేను తోడై ఉన్నాను కాబట్టి భయపడొద్దు, నువ్వు భయపడకము. నేను నీకు సహాయం చేయగల దేవుడు. నువ్వు దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. అనేక సమస్యలు వస్తాయండి, అనేక ఇబ్బందులు వస్తాయి. మనం ఈ లోకంలో ఉన్నాము కనుక అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు మనకు వస్తాయి, రాకుండా ఉండవు. కాబట్టి అందుకే దేవుడు ఈ రోజు మనతో అతి గొప్పగా మాట్లాడబడుతున్న మాట, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఒక వ్యాధిలో ఉన్నావేమో, ఒక శ్రమలో ఉన్నావు, ఒక ఇరుకులో ఉన్నావేమో, ఒక ఇబ్బందుల్లో ఉన్నావేమో. అందుకే దేవుడితో మాట్లాడుతున్నాడు ఈరోజు వాక్యం ద్వారా. నువ్వు దిగులు పడుకు, నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేసేవాడిని. నేను నిన్ను బలపరుస్తాను. నువ్వు పోరాడే శక్తి నీకు నేను ఇస్తాను. నువ్వు బలపరచబడితే నువ్వు ఆ సమస్యలన్నిటి నుంచి పోరాడే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆయన బలపరిస్తే ఇంకేం బలం కావాలండి? ఆయనే నిన్ను బలపరుస్తా ఉంటే, ఆయనే నీకు సహాయం చేస్తా ఉంటే, ఆయనే యుద్ధం చేసే దేవుడే ఉంటే నీకు ఇంకేం కావాలి చెప్పండి? నేనే నీతి అను, నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని అన్ని రకాలుగా తన దేవుడి చేతిలో ఏ అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాల ద్వారా నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడండి. అన్ని అస్త్రాలుగా బలపరిచే దేవుడై ఉన్నాడు. బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు తోడై ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఆయన హస్తంతో నిన్ను ఆదుకుంటాడంట. కాబట్టి సహోదరి సహోదరుడా, నువ్వు దేని విషయంలో నువ్వు భయపడుతున్నావో, దేని విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో, దేని విషయంలో నీకు సహాయం లేకుండా పోతుందో, దేని విషయంలో నువ్వు బలహీనతలో ఉంటున్నావో తెలియదు, కానీ సమస్యను దేవునికి తెలుసు కనుక ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ దేవుడి మాట. నేను చెప్పుచున్నాను అయినా కానీ ఆయన ప్రార్థన చేయకుండా, ఆయన వాక్యం చదువుకుండా, ఆయన మాటలు ధ్యానించకుండా నేను ఈ వాక్యం చెప్పలేదు. సహోదరి సహోదరుడా, నమ్మి నువ్వు నీ బలహీనతలో వేసింది నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. నీకు నిస్సహాయ స్థితిలో నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీకు తోడు లేని స్థితిలో నీకు తోడై ఉండే దేవుడై ఉన్నాడు కనుక ఆయనే మాట్లాడుతున్నాడు. ఆయన దక్షిణాస్తం నిన్ను ఆదుకున్నట్టుకు చేతులు ఎత్తి ఉన్నాడు ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నువ్వే పరిస్థితిలో ఉన్నావో, మరణకరమైన స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఇంటిలో గలాట్లు, ఇంట్లో గొడవలు, అనేక రకాలైన ఇబ్బందులు, సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, అనేక రకాలుగా నువ్వు ఇబ్బందులు ఇరుక్కుపోయినావేమో. దేవుడు నిన్ను ఈ విధంగా నేను బలపరచును. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు, నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నానని దేవుడు స్వయంగా తనే చెప్తాడు. యెషయా గ్రంథం ద్వారా 41వ అధ్యాయం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు భయపడొద్దు, నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు. చాలా మంది లోకంలో మనకు చెప్పాలంటే
ఈ లోకంలో నువ్వు జనాల దగ్గరకు వెళ్తే నీకు ఇలాంటి సమస్య నువ్వు చెప్పినావంటే వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యో అవునా అలా అయిపోయిందా, నాకు కూడా ఇలా అయిపోయిందక్క అలా అయిపోయిందని అల్ప విశ్వాసాన్ని నీలో సృష్టిస్తారు. అల్ప విశ్వాసాన్ని నీలో సృష్టిస్తారు. నువ్వు అల్ప విశ్వాసాన్ని వల్ల ఇంకా అల్ప విశ్వాసంగా మారిపోయి పూర్తిగా నీకు బలం లేకుండా నువ్వు ఇంకా జీవనమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకోవడం కాదు, ఎవరి దగ్గర చెప్పొద్దు. నీ సమస్య ఏమైనా ఉంటే నీ సమస్యని దేవుని వద్ద మొరపెట్టు. మొదట ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు తోడే ఉంటాడు. ఆయన నువ్వు భయపడద్దని సహోదరుడు అని నీకు చెప్తాడు. నా బిడ్డ నువ్వు భయపడద్దని నీతో మాట్లాడతాడు దేవుడు. కాబట్టి ఆయనతో నువ్వు మొరపెట్టుకో, ఆయన మాటను నువ్వు విను. ఆయన నీకు సహాయం చేస్తాడంటే సహాయం చేస్తాడు. సహాయం చేయకుండా ఆయన చెయ్యి కూర్చ కాలేదు కాబట్టి ఆయన దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే నువ్వు పడిపోయినావో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే వేదల్లో ఉన్నారో, ఎవరైతే శోధనలో ఉన్నారో వాళ్ళందరి కొరకు దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఈ విధంగా మాట్లాడి మంచి గొప్ప వాగ్దానం మీకు దయచేస్తున్నాడు. ఈ మాటలు బట్టి దేవుని ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా స్తోత్రమైనా, నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటున్న దేవా స్తోత్రమైనా. అవును ప్రభా, నీవు మాకు తోడై ఉన్నావు, మాకు సహాయకుడై ఉన్నావు, నువ్వు మమ్మల్ని బలపరిచే దేవుడై ఉన్నావు. అవునైనా నీ దక్షిణాస్తం మాకు తోడుగా ఉంది ప్రభా. అవునైనా మా ఎరుకుల ఇబ్బందులు మీరు తొలగించే దేవుడై ఉన్నారు, మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు ప్రభా. నీవు తప్ప ఇంక వేరే దేవుడు లేదు ప్రభా మాకు. అవును ప్రభా, మీరు సహాయం చేయండి, మమ్మల్ని నెత్తండి, మా ఎరుకుల ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యములు జరిగించండి. ఇదిగో తండ్రి నా ప్రభా, నీ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో వాళ్ళు లేవనెత్తండి, వాళ్ళు ముట్టండి, వాళ్ళ నరనరాలను ముట్టండి నాయన, వాళ్ళ రక్త కణాలను మీరు తాకండి నాయన, స్వస్థపరచండి ప్రభా. వాళ్ళు లేవనెత్తండి. ఏ రోగంలో, ఏ వ్యాధుల్లో, ఏ వ్యాధిలో ఉన్నారో తెలియదు కానీ అయ్యా తండ్రి, ఆ వ్యాధులను వ్యాధులను బాధలను ఏ సునాములో కొట్టివేయండి ప్రభా. మీరు సహాయం చేయండి. మీ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదు, మీరు సహాయం చేసే దేవుడే ఉన్నారని ఇదిగో వాక్యం ద్వారా సెలవిస్తున్నారు కనుక అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలి, నీ సహవాసంలో ఉండాలి ప్రభా. మీరు సహాయం చేయండి ప్రభా. ఎవరైతే కుటుంబంలో తండ్రి గలాట్లు, వేతనలు, శోధనలు ఉన్నాయో వాళ్ళందరికీ విడుదల దయచేయండి. సాతాను యొక్క గలిబిల నుంచి విడుదల దయచేయండి. మీ నామను కనపరచుకోండి అయినా, మీ నామాన్ని మహింపరచుకోండి అయినా. అయ్యా ఎవరైతే తండ్రి నా ప్రభా దేవ అయ్యా ఈ సమస్య నుంచి నేను ఇంక జీవితకాలము అయ్యా తండ్రి నా ప్రభా ఇంక బయటకు రానేమో ఎవరైతే అనుకుంటున్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాటన్నిటి నుంచి నామలో ఈ రోజు విడుదల దయచేయండి. ఇదిగో తండ్రి నీ వాక్యము ఇదిగో ఇది వ్యర్థం కాకూడదు ప్రభా. అవును ప్రభా, ఈ మాటలు వ్యర్థం కాకూడదు, ఈ ప్రార్థన వ్యర్థం కాకూడదు నాయన. అనేక బిడ్డల దగ్గరికి వెళ్ళి నాయన అనేక బిడ్డలను స్వస్థపరిచే వాక్యం ఉండేటకు సహాయం చేయండి. ఎవరైతే రోజు వింటున్నారో నాయన దినదిన అభివృద్ధిని మీరు దయచేయండి. ఆ బిడ్డలకు మీరే సహాయం చేసి మీరే మహాభివృద్ధి పొందిస్తారని నీకే మహిమాకు అంతా కృపను చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.